Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ఈ కాల సంబంధం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మరొక దినంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టి తన యొక్క మహాకృప చేత మన సజీవ లెక్కలో ఉంచి ఆయన మహిమైశ్వర్యంగా మనం ఏర్పరచుకొని ఆయన కొరకు సాక్షాత్మగా జీవించే గొప్ప జీవితాన్ని మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్తాము. ఉదయకాల సంబంధం దేవుని యొక్క మెలనైన స్వరాన్ని వినటానికి మన మనసులను దేవుని తట్టు తిప్పుదాం. ఆలోచించినట్లయితే ఈ యొక్క దినము ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనంలో ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఈ భూమి సృష్టించబడటానికి ప్రప్రథమైన కారణం దేవుని బలం. దేవుని బలం ఎంత అని తెలుసుకోవడానికి భూమిని చూస్తే అర్థమైపోతుంది. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచను. దేవుని జ్ఞానము ఎంత గొప్పదంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులను నీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతి సంబంధంగా ఏర్పరచబడిన ప్రతిదీ ఆయన జ్ఞానమే. ఆయన జ్ఞానముతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని ఆయన కలగజేస్తూ వచ్చాడు, స్థాపించాడు, సృజించాడు. ప్రజ్ఞ చేత ఆకాశాన్ని విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞయిస్తే జలరాశులు ఆకాశమండలంలో పుట్టినాయి. ఒక మాట చెప్పాడంతే, జలరాశులారా ఆకాశ మండలం నుంచి దిగిరండి అని ఒక మాట అనగానే జలరాశులన్నీ పుట్టుకొచ్చినాయి. భూమి అంత భాగంలో నుండి ఆవిరి ఎక్క చేశాడంటే, కింద నుంచి ఆవిరి బయటికి రమ్మంటే ఆవిరి బయటకు వచ్చింది. అలాగే వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించాడు. ఒక మెరుపు ద్వారా వర్షం కలుగజేస్తూ వచ్చాడు. తన ధనాగారంలో నుండి గాలిని రప్పింపజేశాడు. గాలి అనేది ఆయన ధనాగారం నుంచి బయటకు వచ్చిస్తూ వచ్చింది. ఈరోజు మనం ఒక్క నిమిషం గాలి పీల్చుకోలేకపోతే భూమి మీద మనం చనిపోతాం. అంటే దేవుడు ఈ కలగజేసిన విధానాన్ని చూస్తుంటున్నప్పుడు ఎంత అద్భుతమైన రీతిలో ఈ సృష్టి మొత్తాన్ని కలగజేస్తూ వచ్చాడో చూడండి. ఈ సృష్టిలో ఈ రోజున మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి దాంట్లో ఆయన జ్ఞానం కనిపిస్తుంది. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే వీటితో పాటు మానవులు అయినటువంటి మనల్ని కూడా తయారు చేశాడు. మానవుడిని తయారు చేసినప్పుడు మానవుడికి దేవుని జ్ఞానం కంటే కొంచెమే తక్కువ జ్ఞానం ఇచ్చి తయారు చేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకనే దేవుడు తన జ్ఞానంతో సమస్తాన్ని సృజించి ప్రకృతి సంబంధమైనటువంటి సృష్టి యావత్తుని మన కొరకు ఏర్పరిచినటువంటి తీరు చూస్తున్నప్పుడు ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే మరి వృక్షాలు, జంతువులు, సముద్ర మత్స్యములు, ఇలాగా వర్షము, సముద్రాలు, నదులు, గాలి, ఇవన్నిటిని చూస్తున్నప్పుడు దేవుని జ్ఞానం ఎంత గొప్పదో అర్థమవుతుంటే, మనిషి జ్ఞానాన్ని చూడండి. మానవుడు ఈ రోజున తన తెలివితేటల చేత, తన జ్ఞానం చేత, తనకిచ్చిన జ్ఞానంతో ఎన్నిటినో తయారు చేశాడు. ఇక ఎన్ని తయారు చేశాడంటే ఆకాశంలో మరి ఎగిరేటువంటి ఫ్లైట్స్ తయారు చేయబడ్డాయి. మరి ఇక చూడాలంటే మానవ జ్ఞానముతో ఈ రోజున టెక్నాలజీని వినియోగించుకొని ఈ రోజున తనకిచ్చిన తెలివితేటలను ఉపయోగపెట్టుకొని ఎన్ని రకాలైనటువంటి వస్తువులు మానవుడు తయారు చేస్తూ వచ్చాడు చూడండి. అంటే మనిషికున్న జ్ఞానము కూడా దేవుడు మనకిచ్చిన జ్ఞానమే. అంటే దేవుని జ్ఞానము, దేవుడు సృజించిన సృష్టికర్తగా తయారు చేయబడిన ప్రతి దాంట్లో కనిపిస్తుంది. తాను తయారు చేసినటువంటి మానవుడికి ఇచ్చిన జ్ఞానంలో కూడా దేవుని జ్ఞానం కనిపిస్తుంది. అంటే దేవుడు ఇంకెంత అద్భుతకరుడైనటువంటి దేవుడు ఆలోచించండి. ఇలాంటి సృష్టికర్త, సమస్తమును సృజించినటువంటి దేవుడు. అందుకే ఏ గ్రంథాల్లో కూడా
సృష్టిని గురించిన పూర్తి వివరణ లేదు. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎలా కలుగ చేయబడ్డాయి అంటే సృష్టికర్త సమస్తమును సృజించినాడు కనుక సృష్టికర్త అయినటువంటి ఆయనగాక దేవుడు మరొక దేవుడు ఇంకెక్కడుంటుంది ఆలోచించండి. మనం సృష్టిని మనం దేవునిగా భావించుకోవడానికి అవకాశం లేదు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడే సృజించి ఉన్నాడు. అందుకే కొంచెం మనం తెలివిగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా మనకు అర్థమైపోతుంది. అసలు ఈ సృష్టి ఎలా కలగజేయబడింది అనే దాని మీద నువ్వు దృష్టి పెట్టిగానే హృదయపూర్వకంగా ఆలోచన చేస్తే దేవుడు ఏంటి, దేవుని జ్ఞానం ఏంటి, మనిషి జ్ఞానం ఏంటి సమస్తం అర్థమైపోతాయి. ఉదయకాల సంబంధం తెలివి లేని మనుషుడు, పశుప్రాయుడు. మనకి సరైన తెలివి లేకుండా పశుప్రాయంగా మనం వ్యవహరించకూడదు. దేవుని వాక్యం అంతకే ప్రతివాడు తాను చేసినటువంటి తన స్వహస్తాలతో తయారు చేసుకొని పోత పోసి మాయా రూపాలుగా దాన్ని ఏర్పరచుకొని దానిలో ఏ ప్రాణం లేకుండా మానవుడు ఈ రోజున ఎక్కడ పశుప్రాయుడైపోయాడంటే ఆఖరికి తనకిచ్చిన జ్ఞానంతో అన్ని వస్తువులు తయారు చేయడంతో పాటు దేవుణ్ణి కూడా నేనే తయారు చేసేస్తా, దేవునికి కూడా నేనే ఒక రూపాన్ని ఏర్పరుస్తానని ఒక పోత పోసేటువంటి పరిస్థితిలోకి వచ్చేసి ఒక రూపాన్ని ఏర్పరుచుకొని దాన్ని ఎదురుగా పెట్టుకొని నీవే నా దేవుడు అని ఆరాధించే స్థితిలో పశుప్రాయుడిగా మారిపోయాడు. ఒకసారి మనం ఆలోచిస్తే అవి ఆశను చెదరగొట్టు మాయా కార్యములు విమర్శ కాలంలో అవి నశించిపోవును. ఆశలను చెదరగొట్టేసినాయి. మనిషి ఆశాజీవి. నిజంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి విస్మరించి ఆశను చెదరగొట్టే మాయా రూపాల్లో ఈరోజు మాయాలో బ్రతుకుతున్నాడు. ఒక విధంగా మోసంలోకి వెళ్ళిపోయాడు. తెలియకుండానే మోసంలోకి దిగిపోతూ వచ్చాడు. అందుకే యాకోబు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ప్రియమైన దైవ జనాంగమా, మనం ఎరిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనము విశ్వసించినటువంటి దేవుడు వాటి లాంటి వాడు కాడు. మాయ కాదు, ఇదంతా మోసం కాదు. దీంట్లో మోసం, మాయ, దగ ఎక్కడ ఏ మూల కనిపించదు. ఎందుకంటే ఈ రోజున జ్ఞానము కలిగి పశుప్రాయులుగా ఉండకుండా జ్ఞానంతో ఆలోచించి చూస్తే దేవుడు ఏమై ఉన్నాడో మనం ఖచ్చితంగా తెలుసుకొని తినగలుగుతాం. అవి ఆశను చెదరగొట్టే మాయా కార్యాల్లో వంటివి కాదు. అందుకే దేవుని వాక్యంలో ఆయన సమస్తమును నిర్మించువాడు, సైన్యములకు అధిపతికు యెహోవా అని ఆయనకు పేరు. స్వాస్థ్యముగా మన కొరకు ఏర్పరచబడినటువంటి దేవుడు మనము కలగజేసుకున్న దేవుడు కాదు. మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. మనం ఆయన వెతకలా, ఆయనే మనల్ని వెతికాడు. మనం ఆయన కనుగొనలా, ఆయనే మనల్ని కనుగొన్నాడు. అటు రీతిగా ఆయన విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు సైన్యములకు అధిపతి. అందుకే యేసు ప్రభు వారు మీదకి కత్తులతోనూ కుదీరతోనూ ఒక వ్యక్తి వస్తాడు పట్టుకోవడానికి. పక్కనున్న శిష్యుడు వెంటనే అతని కత్తి దూసి అతని చెవి దగ్గర నరికితే యేసు ప్రభు వారు తిరిగి ఆ చెవిని మళ్ళీ అంటించాడు. అంటించి ఒక మాట చెబుతాడు. ఎవరికి? అంటించిన వ్యక్తికి కాదు, ఈ పక్కన కత్తి దూసినటువంటి శిష్యుడికి చెబుతాడు. ఏమనంటే, నా తండ్రికి నేను ఆజ్ఞాపించాలే కానీ నాకు సైన్యం ఉంది, పంపిస్తాడు, అది ఒక్క క్షణం పట్టదు నాకు, పంపిమని ఒక మాట చెబితే నా తండ్రి పంపించడా, నువ్వెందుకు తొందరపడుతున్నావు అన్నాడు. అంటే తండ్రి దగ్గర ఏముంది? 12 సేనా సమూహముల సైన్యం ఉంది. ఈ 12 సేనా సమూహముల సైన్యము ఒక్క మాట చెప్పి తండ్రిని అడిగితే పంపించడా? పంపిస్తాడు. కానీ కుమారుడుగా ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, మనకిప్పుడు ఆ కొట్లాటే స్వభావం,
ఆ రీతిగా మనం దేవుని విషయంలో ముందుకెళ్లాల్సిన అవసరం లేదు అని శిష్యుడు వారిస్తూ వచ్చాడు. జాగ్రత్తగా వింటున్నారా? ఉదయకాల సంబంధం చాలామంది తెలియక ఏదైనా ఒక అన్యజనుడు ఏదైనా ఒక విషయంలో ముందుకొచ్చి ఇదిగో ఇట్లా ఇట్లా అనగానే వెంటనే గొడవాడటానికి వెళ్తున్నాం. దేవుడు ఒక మాట చెబుతున్నాడు, సత్యవంతమైన దేవుని మనం ఇతరులకి అందించడానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేస్తూ వచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో ఆ దినాల్లో నివాసాల పరిస్థితి ఇర్మియా గ్రంథంలో ఎట్లయిపోయిందంటే, లేఖనాల్లో రాస్తూ వచ్చినప్పుడు వారు కటకటా అనుకునే పరిస్థితిలోకి వచ్చేసారు. వారి గుడారాలు చిరిగిపోయినాయి, వాళ్ళ తాళ్ళన్నీ తెగిపోయినాయి, పిల్లల యుద్ధ నుండి తొలగిపోయారు. గుడారంలో వేయడానికి తెరలు ఎత్తడానికి ఎవడు లేడు. కాపర్లు కూడా పశుప్రాయులైపోయి యెహోవా యుద్ధ విచారణ చేయడం మానేసి వర్ధిల్లకి ఉన్నారు. వారి మందలన్నీ కూడా చెదిరిపోయినాయి, ఆయబడతా వచ్చింది. కనుక ఇశ్రాయేలు కాలంలో వారు పశుప్రాయంగా వ్యవహరించి గృహాలని గుడారాలని అన్నిటినీ పాడు చేసుకున్నారు. దేవుని విషయంలో కాపర్లు సహా పశుప్రాయులైపోయి దేవుని దగ్గర విచారణ చేయకుండా దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్య పెడతా వారు కూడా మరి నిర్లక్ష్యం చేస్తూ వచ్చినప్పుడు మరి ధ్వని పుట్టుచున్నది, రాక ధ్వని వినపడుచున్నది అంటున్నాడు. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది అని ఆ దినాల్లో ప్రకటన చేస్తూ వచ్చినప్పుడు ఎవ్వరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు, ఎవరు కూడా. అందుకే దేవుడు విషయంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా గారు అంటాడు, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములు లేదని, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమును ప్రవర్తించి వారి వశము లేదని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇర్మియా ఏమంటున్నాడంటే, అయ్యా మనుషులు మంచి మార్గంలోకి రావడానికి, అలాగే వారు మంచి ప్రవర్తన కలిగి బ్రతకడానికి అది వారి వశంలో లేదని నేను ఎరుగుదును. అవును, ఈ లోకంలో మనుషులు మంచి మార్గంలోకి రావడానికి వెనకంజ వేస్తున్నారు, మంచి ప్రవర్తన కలిగి బతకడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది వారి వశంలో లేదంటున్నాడు. అవును, దేవుడు మానవుడిని మార్చాలనుకుంటే, దేవుడు మనిషిని మంచి మార్గంలో పెట్టడానికి, మంచి ప్రవర్తన కలిగి బ్రతకడానికి దేవుడు బలపరిస్తేనే ఒక మనిషి జీవితంలో సాధ్యపడుతుంది. అయితే దేవుడు మానవుడికి స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు ఏం చేస్తున్నాడంటే, నీవు మంచి మార్గంలోకి రావడానికి, మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి నీవు ఏమాత్రం కొంచెం ఆశపడి ఒక్కడుగును ముందుకొచ్చి దేవుడి తట్టు కొంచెం తిరిగితే దేవుడు నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు. అలాగే దేవుడు నిన్ను మంచి ప్రవర్తన గల వ్యక్తిగా చేస్తాడు. అలా కాకుండా నువ్వు ఆయన తట్టు తిరగకుండా, ఆయన సన్నిధికి రాకుండా నీవు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, నీ ఇష్టం వచ్చిన మార్గాలను నడుస్తూ దేవుణ్ణి ఆయన తట్టు తిప్పుకోమను, అప్పుడు నా జీవితాన్ని మార్చుకుంటానంటే ఇది పశుప్రాయమైనటువంటి మనసు. ఉదయకాల సంబంధం ఆలోచించండి. నువ్వు సన్మార్గంలో రావడానికి ఇష్టపడుతున్నావా? మంచి మార్గంలో నడగాలనుకుంటున్నావా? మంచి ప్రవర్తన కలిగి ఈ లోకంలో పరిశుద్ధులు జీవించాలని ఆశ్రయం ఉందా? అయితే దేవుని తట్టు నువ్వు తిరుగు. పశుప్రాయంగా ఆలోచించొద్దు. సృష్టికర్త అయిన దేవుడు జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని ఆలోచించు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని విధానాలు ఏమైనా ఒక్కసారి నువ్వు పరిశీలన తెలుసుకొని ఒక్కసారి నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నిన్ను సన్మార్గంలో తీసుకొస్తాడు. ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపుకున్నట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపు. దేవుడు ఊరికినే అన్ని విషయాల్లో కోప్పడే దేవుడు కాదు. న్యాయాల విచక్షణ లేకుండా దేవుడు కోప్పడడు. అంతకన్నా మించి దేవుని కోపానికంటే మానవుడి మీద ఎక్కువ ప్రేమనే కనబరిచాడు. ఎన్నో అవకాశాలు మానవుడికి ఇచ్చిన అవకాశాలు. నిజంగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించి, శిక్షకు అప్పగించి, మరణానికి అప్పగించి, కలువరి శిలువలో గాయాల పాలైపోయి అంత స్థితిలో ఎందుకు కార్యం జరిగాల్సి వచ్చిందంటే మానవుడి మీద దేవుడికి ఉన్న ప్రేమ. అయితే సన్మార్గంలోకి, మంచి ప్రవర్తనలోకి రావడానికి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చాడు. ప్రేమ ద్వారా సాధ్యపడుతుంది.
ప్రేమే సమస్తమని లోకానికి తెలియపరిచాడు. ప్రేమ ద్వారా మానవాళి యొక్క జీవితాలను మార్చి ఆత్మీయంగా స్థిరపరిచి ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఉదయకాల సమయంలో నువ్వు ఇష్టపడితే, నువ్వు నమ్మితే, నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ జీవితాన్ని బహుగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు ఆయన చేతుల్లోకి రా, నీ ప్రవర్తన ఆయన చేతుల్లో పెట్టు. నువ్వు నడిచే మార్గము ఏదైతే దేవుడి నీ కొరకు ఒక నీతి మార్గాన్ని, మంచి మార్గాన్ని ఏర్పరచాడో ఆ మార్గం నడవడానికి నువ్వు ముందుకు వచ్చినట్లయితే తప్పక నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాడు. ఏ దేవుడైతే నిన్ను కలగజేశాడో ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఆయన చేతుల్లోకి నీ జీవితాన్ని తీసుకొచ్చుకున్నట్లయితే, ప్రభా ఇదిగో నా జీవితం, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా జీవితం ఎట్లా అయిపోయింది, నా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అయ్యా, నేను సన్మార్గంలో నడవడానికి ఇష్టపడుతున్నాను, నా ప్రవర్తనను మీరు సరైన విధానంలో తీసుకురండి. నేను హృదయపూర్వకంగా పాడైపోయి నీ ప్రవర్తన బాగు చేయడానికి కూడా ఆయన చేతిలోకి వస్తే నిన్ను మార్చేస్తాడు, నీ జీవితాన్ని సరిదిద్దుతాడు, నిన్ను ఆత్మీయంగా నిలబెడతాడు, నీ ప్రవర్తన విధానాన్ని మార్చేస్తాడు. ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఏదైతే ఉన్నతంగా ఉండాలని తలుస్తున్నావు ఆ జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అటు రీతిగా పర సంబంధమైన, భూ సంబంధమైన రెండు విధాలుగా నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తిగా నశించిపోకుండా కాపాడబడటానికి దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ప్రియమైన జనాంగమా, ఉదయకాల సంబంధం అటు రీతిగా ప్రభువు చేతికి మనల్ని మనం అప్పగించుకొని పాడైపోయిన మన నివాసాలను సరిదిద్దుకొని ఆత్మ సంబంధంగా దేవుని కొరకు సాక్షాత్మై జీవించే విధంగా ప్రభు తట్టు మనం తిరిగి అటు రీతిగా మన అందరం ఆశీర్వాదకరంగా చేయబడాలి. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచును కాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.